పోయింది, మొత్తం పోయింది. అండ్ ఆర్సీబీ మరియు పంజాబ్ క్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక సోఫా మీద అచ్చం సూర్య రెట్రో లుక్ ఉంటుంది చూడండి, ఇలా కూర్చున్నా. సెంచరీలు కొట్టే టీము మాది, బౌండరీలు దాటే టీము మాది అని. బట్ ఒక్కసారి మ్యాచ్ అవ్వగానే పోయే పోయే మ్యాచ్ పోయే, పోతే పోనీలే, ఇట్స్ గాన్ ఐసే. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఈసారి మ్యాచ్ ముందే అనే కాన్ఫిడెన్స్ లోనే కూర్చున్నా. బట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే అనిపించింది ఏదో గట్టిగా సిగ్నల్స్ ఇస్తున్నాడు రా దేవుడు మనకి అని. ఎవరేమన్నా నేను మాత్రం ఆర్సీబీ ఫ్యాన్ ని. అసలు ఈ పెయిన్ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే, నిన్న ఒక్కసారి ఆర్సీబీ మ్యాచ్ చూసింటే తెలుస్తాండే. ఆర్డర్ గా సాల్ట్ పోయాడు, విరాట్ గాన్, స్టోన్ గాన్. వస్తారు అవుట్ అవుతాడు రిపీట్, వస్తారు అవుట్ అవుతారు రిపీట్, వస్తారు అవుట్ అవుతారు రిపీట్. ముగ్గురు అలా అవుట్ అయిపోయారు. అలా సెంటర్ లో రజత్ కొన్ని రన్స్ అయితే కొట్టాడు. ఇంకేంది మ్యాచ్ అయిపోయింది, 49 కూడా దాటమేమో అనుకునే టైంకి వచ్చాడయ్యా దేవుడు లాగా టీమ్ డేవిడ్. హాఫ్ ఆఫ్ ద స్కోర్ మొత్తం తనే కొట్టాడు. ఈజ్ జస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంతే. లాస్ట్ లో కంటిన్యూస్ గా 6 ఫ్రీ హిట్, సూపర్. అండ్ ఈ చిన్నస్వామి స్టేడియం, అప్పా, ఈ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ కాదురా బాబు, ఆర్సీబీ ఫ్యాన్స్ కి డ్రామా గ్రౌండ్. ఇక్కడ ఆడేటప్పుడు మేము పక్కా గెలుస్తామని అనుకున్న ప్రతిసారి ది ప్రూవర్స్ రాంగ్. అండ్ నైట్ నుంచి ప్రతి ఒక్కడు ఏరా మ్యాచ్ ఓడిపోయారంటగా, ఏరా మ్యాచ్ ఓడిపోయారంటగా, ప్రతి ఒక్కడు కాల్ చేసి ఇదే అడగడం. అసలు ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతే ఎంత మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చెప్పా, ఏం చేయలేం. బట్ వీఆర్ ఆర్సీబీ ఫ్యాన్స్. లాయాలిటీ మన ఇంకొక పేరు. మ్యాచ్ గెలిచిన మనం ట్రెండింగ్ లో ఉంటాం, ఓడిన మన ట్రెండింగ్ లో ఉంటాం. మ్యాచ్ గెలిస్తే కూడా సోషల్ మీడియా ఫైర్ లో ఉంటది, ఓడిపోతే కూడా సోషల్ మీడియా ఫైర్ లోనే ఉంటది. మ్యాచ్ గెలిస్తే మనం హ్యాపీగా ఉంటాం, మ్యాచ్ ఓడిపోతే మనం చూసి మండిపోయే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో అలాంటి ఏడుపు కొట్టే మీమ్స్ నిన్నటి నుంచి ఏదేది వైరల్ అవుతుందో ఇప్పుడు చూసుకుంటూ వెళ్తాం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ మీమ్, ఆర్సీబీ టీమ్ బి లైక్, దమ్ము ఉంటే మ్యాచ్ మీ హోమ్ గ్రౌండ్ లో పెట్టండి వచ్చి ఆడదాం. మా హోమ్ గ్రౌండ్ లో చాలా కష్టం, నిజంగానే పోయా, మా హోమ్ గ్రౌండ్ లో చాలా కష్టం. ఆర్సీబీ ఒక మ్యాచ్ ఓడిపోతే 9 టీమ్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే ఆ టీం పెట్టిన భయం లాంటిది. నేను అదే థింక్ చేస్తున్నా, ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇంతమంది ఏడుస్తున్నారంటే, పర్ సపోజ్ ఆర్సీబీ ఏమైనా కప్పు కొడితే, పర్ సపోజ్ ఆర్సీబీ కప్పు కొట్టిందో ఇంకా వీళ్ళందరూ చచ్చిపోతారేమో. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆఫ్టర్ దట్ 4 ఫ్రమ్ టిమ్ డేవిడ్, 49 దాటేసాం. మీకు చెప్తున్నా అర్థం కాదు సార్. ట్రోఫీ టీమ్, ట్రోఫీ గురించి నీకేం తెలుసురా? నీ పేరు ముందున నీ ఇంటి పేరు తీసేస్తే గుర్తింపు ఉండదు. నేను ముస్టోడ్నే అయి ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. రియల్ వన్. ఆర్సీబీకి ట్రోఫీ కాదు, ట్రోఫీకే ఆర్సీబీ అవసరం. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ 42 crores వ్యూస్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ 37 crore వ్యూస్, అండ్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ 35 crore వ్యూస్. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఆర్సీబీకి ట్రోఫీ కాదు, ట్రోఫీకే ఆర్సీబీ అవసరం. గెలుస్తుంది, ఒక్కరోజు పక్కా కప్పు గెలుస్తుంది. మేము మ్యాచ్ ఓడిన ప్రతిసారి ట్రోలింగ్ ఒకటి అలవాటు అయిపోయాం. ఇట్స్ ఓకే, నెక్స్ట్ మ్యాచ్ పక్కా గెలుస్తున్నాం అంతే. సక్సెస్ ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు, ఫెయిల్యూర్ అందరూ హ్యాండిల్ చేయలేరు. దమ్ము కావాలి, టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా మా టీం అనుకుంటారు, ఫెయిల్ అయినప్పుడు కూడా ఉండేవాళ్ళే ఆర్సీబీ టీమ్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్. గుడ్ వన్. యారే ఈ
ಬರಲಿ ಯಾರೇ ಬರಲಿ ನಿನ್ನ ರೇಂಜಿಗೆ ಯಾರಿಲ್ಲ. ಯಾವುದೇ ಟೀಮ್ ಇರಲಿ ಯಾರೇ ಬರಲಿ ನಮ್ಮ RCB ರೇಂಜ್ಗೆ ಯಾರು ಇಲ್ಲ ಅಷ್ಟೇ. Question that, like, from last how many years you are supporting RCB? For like probably 17-18 years. Okay. What is the reason to support RCB? RCB ನಮ್ಮ ಕರ್ನಾಟಕ, ನಮ್ಮ ಟೀಮ್, ನಮ್ಮ ವಿರಾಟ್, ನಮ್ಮ ಬೆಂಗಳೂರು. So, but ಎಲ್ಲಿ ಅವ್ರು ನೀವು ಯಾವ ಊರಿಂದ? Like, Basically I'm from Rajasthan but I live in Bangalore. but ರಾಜಸ್ಥಾನದವ್ರು ಆದ್ರೂ ಕೂಡ RCB ನ ಪ್ರೀತಿಸಕ್ಕೆ ಏನ್ ಕಾರಣ? ಅದು ನಾನು I live in Karnataka, I eat Karnataka, I stay here and I work here, I earn here, I should respect this and I love this. That's it. Best video. The way he told, I live in Karnataka, I work in Karnataka, I stay in Karnataka, I support Karnataka. That's what everyone should actually support RCB. Me watching RCB struggling to bat in its home ground. అలవాటైపోయింది గేమ్ చేయలేం. అరే మీ RCB ఫ్యాన్స్ ఎందుకురా ఎవరు ఎంత ట్రోల్ చేసినా హర్ట్ అవ్వరు, ఎందుకంటే మమ్మల్ని మా టీం కన్నా ఎక్కువ ఇంకెవరు హర్ట్ చేయలేరు బ్రో. కరెక్ట్ పాయింట్. నథింగ్ స్కేర్స్ మీ మోర్ దెన్ RCB ప్లేయింగ్ అట్ చిన్నస్వామి. చెప్పాగా హోమ్ గ్రౌండ్ కాదు రామాంగ్ గ్రౌండ్. అక్కడ ఆడుతున్నారంటేనే అస్సలు భయం వేస్తుంది, పక్కా ఈరోజు మ్యాచ్ పోయినట్టే అని. హోమ్ గ్రౌండ్ RCB. నేనా నన్ను చెడగొట్టేది మొత్తం నువ్వే, నాకు తెలుసు. చెడగొట్టేది మొత్తం నువ్వే. తాగతావా తాగనని చెప్పు. ఇగో ఎందుకు మావా మాకే ఇలా జరుగుతుంది? 18 years నుంచి మాకే ఎందుకు ఇలా? ఆన్సర్ లేదు. మేము వెళ్ళిపోతాం అన్నయ్య, ఈ చిన్నస్వామి స్టేడియం మాకు వద్దు, అస్సలు వద్దు. వాచింగ్ RCB వర్సెస్ పంజాబ్ మ్యాచ్. RCB ఫ్యాన్స్ 26 for 3 wickets, 32 for 4 wickets, 42 for 7 wickets, 39 for 10 wickets. Rain, go away, come again when it's not RCB day. లిటరలీ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ తర్వాత ఆ వర్షం టెంప్లెట్ గుర్తొచ్చింది. కరుణించవా వరుణ దేవా. అట్లీస్ట్ వర్షం పడితే ఆ మ్యాచ్ అట్లీస్ట్ ఆగిపోయేదేమో అని ఒక చిన్న హోప్. లిటరలీ టిమ్ డేవిడ్ వాజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ మ్యాచ్. మనకు అసలు గుడి కట్టినా కూడా తప్పులేదు. ప్రాబ్లమ్ ఇన్ RCB's life. If batting is good, then bowling is a problem. Sometimes management is a very big problem, and luck and choke are infinite problem. And if everything is good, our Chinnaswamy is another big problem. This video, RCB కప్ కొట్టినా కొట్టకపోయినా, మ్యాచ్ గెలిచినా గెలకపోయినా, వీఆర్ RCBians ఫర్ ఎవర్. వీఆర్ RCBians అంతే. ఎవరేమనుకున్నా ఈ సలా కప్ నమ్దే, అంతే ఫిక్స్. So thank you for watching this video. We'll catch up in the next video.